నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. హనుమాన్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని విజయేశ్వరపురంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద విశేష పూజలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే ఆదిశంకర కళాశాల పక్కన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి ఎమ్మెల్యే విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ప్రసాదాలు అందజేశారు. శ్రీ స్వామి చేసినటువంటి మీ కుటుంబం ఉన్నారు కదా ఉద్యోగాలు మీకు హలో పక్క మంగళం
అంతే ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనామస్తమస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతి ఆనశృణ్వన్నోతి విస్పిత సాధనం మహాగణాధిపతి నమః ఓం 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 కేశవాయ నమః నారాయణ నమః మాదిరాన్ ఋషికేశానం పద్మనాభానం దామోదరానం సంకృష్ణానం వాసుదేవాయనం ప్రద్యుమ్నానం మరుద్ధానం పురుషోత్తమానం మదోక్షయానం నరసింహానం అచ్యుతానం జనార్దనానం ఉపేంద్రానం హరి శ్రీకృష్ణాయనం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం 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 తేషాం జయస్తేషాం పరాభం ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాం భర్తారం దాతారం ధనసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ నమామ్యహం బ్రహ్మపోద్భవస్వరం మమ ఉపాద్యక్షేత్ర పరమేశ్వరమూర్తిస్య పరమేశ్వరాప్రీత్యర్థం శివేశ్వరి ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణः రసధర్మపత్ని సంధ్యారాణి నామ్ని సపుత్రస్య జశ్వంతనామధేయస్య సకుటుంబానాం సబాంధవానాం అస్య యజమానస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాయ నమః శ్రీరామభక్త హనుమతే నమః మనోజవం మారుతిరేకం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానమయముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి హనుమాన్ అంజనాసునో వాయుపుత్రో మహాబలః రామేష్టి సదా తీసుకోవడం వల్ల కాలం సంస్థ రెండు ఫ్రెండే ఎమ్మెల్యే గారు మా బ్రదర్ అబ్బా సత్యం యోరావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞతే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మాక్ష ధనం ధాన్యం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి సదాయ పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి హరి ఓం జపాం పుష్పవాన్ ప్రజావాన్ భవతి ఏవం వేద యపాం పుష్పవాన్ ఇంకా నచ్చి ధనం ధాన్యం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి సదాయ పురుష. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రెయిన్ ట్యాక్స్ విపరీతంగా పెంచి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను నాశనం చేసిందని, అనేక మంది వాహనదారులు విపరీతమైన ట్యాక్స్ ను కట్టలేక ఓనర్లు వర్కర్లుగా మారిపోయారని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రెయిన్ ట్యాక్స్ 1500 రూపాయలకు తగ్గించడం జరిగిందని రాష్ట్ర టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2014 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రెయిన్ ట్యాక్స్ 200 రూపాయలు ఉన్నదని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 10,000, 15,000 రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు. ఈ ట్యాక్సులు కట్టుకోలేక అనేక మంది ఓనర్లు వర్కర్లుగా మారిపోయారని అన్నారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రెయిన్ ట్యాక్స్ ను 1,500 రూపాయలు ఫిక్స్ చేశారని తెలిపారు. ఈ సమావేశంలో పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వరరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్మినిస్ట్రేటివ్ భవనం నందు మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారి ఆదేశాల ప్రకారం రవాణా రంగానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మంత్రి లోకేష్ గారు, క్యాబినెట్ మొత్తం కూర్చొని ఈ గ్రీన్ హరిత ట్యాక్స్ మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ హరిత ట్యాక్స్ని గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా 7 సంవత్సరాలు అయిపోయిన వాహనాలన్నిటికీ కూడా 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ని విధించడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 7 సంవత్సరాలు దాటిన ప్రతి వెహికల్ కూడా ఎఫ్సీకి వెళ్తే 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, 20,000 రూపాయలను ట్యాక్స్ను విధించడం జరిగింది.
వారు ఎఫ్సి పర్మిషన్ కన్నా కూడా గ్రీన్ ట్యాక్స్ ఎక్కువగా ఉండింది. అది చెల్లించలేక వెహికల్స్ అన్నిటిని కూడా నడుపుకోలేని దీన స్థితిలో వారి యొక్క ఆ బండి నడిపితేనే వాళ్ళకి భుక్తి జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ట్యాక్స్ని మేము కట్టలేము, దీన్ని భరించలేమని ఓనర్లు డ్రైవర్లుగా పోయిన పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రవాణా వ్యవస్థని అతలకుతలంగా తయారు చేశాడు. మామూలుగా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ టెంపోలు నడుపుకునే వాళ్ళు మధ్యతరగతి టెంపోలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి గ్రీన్ ట్యాక్స్ రూపంలో వేలు వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళ కుటుంబాలను యథార్థం చేసాడు మహానుభావుడు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు ఈ సమస్యలన్నీ ఏ విధంగా పరిష్కరించాలని ఆలోచించి వాళ్ళు మంచి చేయాలనే ఉద్దేశంతో మన కమిటీలో 7 సంవత్సరాలు లోపు వాళ్ళకి 1500, 2 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3000 రూపాయలకి గ్రీన్ ట్యాక్స్ వేయాలని నిర్ణయం తీసుకున్నానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్కారం. ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ పెద్దలకి అందరికీ పేరు పేరున ట్రాన్స్పోర్టర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఒక వెహికల్ కొనుక్కొని దాన్ని తిప్పి దాంతో వచ్చిన ఆదాయంతో చాలా కుటుంబాలు బతుకుతున్నాయి రాష్ట్రంలో. ముఖ్యంగా ఆటో కార్మికులు, అదేవిధంగా ట్రక్ ఆటో కార్మికులు, అదేవిధంగా ఈ మినీ లారీలు, ఈ విధంగా అనేక మంది ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. అయితే ఫైనాన్షియల్ చేసో లేకపోతే అప్పులు చేసో ఈ వెహికల్స్ కొనుక్కుంటే వాటి మీద ఫైనాన్షియల్ కట్టుకోవడమే ఇబ్బంది. అయితే గ్రీన్ ట్యాక్స్ పేరు మీద గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలివిగాని విధంగా గతంలో 400, 2000 లోపల ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని ఈ 3000 నుంచి 20,000 దాకా పెంచి మూలిగే నక్క మీద తాటుకుండే పడ్డ సంధాన వేయడం జరిగింది. గూడూరు డివిజన్లో రైల్వే కార్మికులకు తీవ్రమైన పని ఒత్తిడిలో పనిచేస్తున్నారని, తగినంత సిబ్బంది లేరని, ఇటీవల అదనంగా నూతన రైల్వే లైన్ను రైల్వే స్టేషన్లో ఏర్పాటయ్యామని, తగినంత సిబ్బందిని నియమించేలా రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియన్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ విజయవాడ డివిజన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంప్లాయీస్ సంఘ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య హాజరయ్యారు. ఉదయం నుంచి పలువురు అధికారులు కార్మికులతో మర్రి రాఘవయ్య పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మర్రి రాఘవయ్య మీడియాతో మాట్లాడుతూ డివిజన్ కౌన్సిల్ సమావేశంలో కార్మికులు, ఉద్యోగులు పలు సమస్యలు తెలియజేశారని, విజయవాడ డివిజన్ లో గూడూరు జంక్షన్ కు ఎంతో గుర్తింపు ఉందని అన్నారు. నూతనంగా రైల్వే లైన్ నిర్మించడం, కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పాటయ్యాయని, తగినంత సిబ్బంది లేని కారణంగా ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉందని అన్నారు. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు త్వరలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వందే భారత్ రైలుకు గూడూరులో స్టాపింగ్ ఇచ్చేలా అధికారులతో చర్చిస్తామని అన్నారు. ఈ సమావేశంలో నాగేంద్రబాబు, ఆమంచి వెంకటేశ్వరరావు, నాగరాజు, వెంకటేశ్వరరావు, పలువురు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ డివిజనల్ బ్రాంచెస్ యొక్క మీటింగ్ గూడూరులో జరిపాం. 25 బ్రాంచ్ల నాయకులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ నాయకులందరూ ఈనాటి మీటింగ్లో పాల్గొన్నారు. రైల్వేల పరిస్థితి, తర్వాత కార్మికుల సమస్యలపైన సుదీర్ఘంగా సమీక్షించాం. అదే క్రమంలో గూడూరు స్టేషను, గూడూరు సెక్షన్లో
ఉన్న ఇబ్బందులు, కార్మికుల పనిభారం, ఈనాడు కూడా 12 గంటల డ్యూటీ, ఈ జంక్షన్లో పనిభారం పెరిగినా కానీ స్టేషన్ మాస్టర్లు మరియు షెంటింగ్ మాస్టర్లు, షెంటింగ్ జమదారుల పోస్టులు ఇక్కడ శాంక్షన్ చేయలేదు. ఆ అంశాన్ని కూడా ఈనాడు నోట్ చేసుకోవడం జరిగింది జనరల్ మేనేజర్తో మాట్లాడడానికి. భారత రైల్వేల్లో ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించాం. కొత్తగా సుమారు 19,000 కిలోమీటర్ల రైలు మార్గాన్ని మా కార్మికులు నిర్మించారు. కానీ కొత్త పోస్టులు శాంక్షన్ చేయకపోవడం వల్ల పనిభారం పెరిగింది. అదే క్రమంలో 100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్ భారతదేశంలో అయిన క్రమంలో టీఆర్డీ అసెట్స్ పెరిగాయి. కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయలేదు. దీని ఫలితంగా సుమారు 75,000 మంది షార్టేజ్, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. దీంతో పాటు 2 లక్షలకు పైబడి వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఇంకా భర్తీ చేయలేదు. ఈ అంశాలపైన చర్చించాం. రైల్వే మంత్రిత్వ శాఖతో, రైల్వే బోర్డుతో ఈ అంశాలని చెప్పి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేయాలని నిర్ణయించాం. 14, 15, 16 జూన్లో జరిగేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ కౌన్సిల్ మీటింగ్లో అన్ని జోన్స్, అన్ని డివిజన్స్ నుంచి వచ్చేటువంటి ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ, ఏ విధంగా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా అనే నిర్ణయాన్ని అక్కడ తీసుకుంటాం. ముఖ్యంగా రైల్వేలో పనిచేసే కార్మికులు భారత సైన్యం ఏ విధంగా అయితే సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతుందో అదే క్రమంలో మా రైల్వే కార్మికులు రాత్రి పగళ్ళు పనిచేసి రోజుకు 21,000 రైళ్లను నడుపుతూ విపరీత వాతావరణ పరిస్థితుల్లో ఫీల్డ్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. సగటున రోజుకు 2 కార్మికులు ఆన్ డ్యూటీలో చనిపోతున్నారు. ఇలాంటి వ్యవస్థలో కార్మికులకు సామాజిక రక్షణ కల్పించాలా. కనుక రైల్వేస్లో కొత్త పెన్షన్ స్కీము యూపీఎస్తో రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను మరలా మీరు రిస్టోర్ చేయాలి జనవరి 2004 నుంచి అని మా డిమాండ్ను ఫాలోఅప్ చేయడానికి, తర్వాత ఆల్ ఇండియా స్థాయిలో ఉద్యమం చేయడానికి సెప్టెంబర్లో జరిగేటువంటి నేషనల్ కన్వెన్షన్లో, ఢిల్లీలో జరిగేటటువంటి NFR కన్వెన్షన్లో నిర్ణయాలు తీసుకుపోతున్నాం. రైల్వేల రక్షణ శాఖ ఈ స్టాపేజ్ రద్దు చేసి స్పీడ్ పెంచాలనేటువంటి ఒక మూర్ఖం నిర్ణయంతో ఈ విధంగా చేసింది. కోవిడ్ తర్వాత రిస్టోర్ చేసి ఉండాలి, చేయలేదు. ఒక గూడూరులోనే కాదు, చాలా చోట్ల ఇదే ఇబ్బందులు ఉన్నాయి. వీటిని నేను రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ముఖ్యంగా గూడూరు జంక్షన్కు ప్రియారిటీ ఇవ్వాల్సిందిగా NFR తరఫున నేను డిమాండ్ చేస్తానని కూడా తెలుపుతున్నాను. హనుమాన్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే కోనేటిమిట్ట శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదానము, తమ్మిశెట్టి గుంట ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు, అన్నదానము నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సైడ్
పట్టణ పరిధిలోని మాల్యవ్య నగర్ వద్ద ఉన్న శ్రీరామ రక్ష కుటీరం నందు హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం దంపతులచే అష్టోత్తర శతనాగావళి దళార్చన పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు జై హనుమాన్ అంటూ నామస్మరణ చేస్తే పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीमान शिशुगोत्रोद्भवस्य शांतं महाम्याः श्रीमानस्य धनञ्जयगोत्रोद्भवस्य हरिमण्डलं मोक्षानामधेयस्य श्रीमद्भगवद्गीता ईश्वर विद्या सागरनामस्य सार्वभौमानामधिगोत्रोद्भवस्य अयशनामस्य कौशिकगोत्रोद्भवस्य लक्ष्मीदत्तानाम्याः धनञ्जयगोत्रोद्भवस्य ख्याता वृद्धगंगा प्रकीर्तिता తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి దేవుడి పైన మీరు తెచ్చుకున్నటువంటి పూజా ద్రవ్యాల పైన మీ పైన నీళ్ళు చల్లుకోండి. దేవం సంప్రాక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రాక్ష सुचित्रागोत्रोद्भवस्य काब्रानाम्याः राधाकृष्णनामधेयस्य ऋजवानस्य श्रीनिवासनामधेयस्य भरद्वाजगोत्रोद्भवस्य शुक्लविधिलक्ष्मीनाम्याः यजमानस्य कौशलगोत्रोद्भवस्य सुरेश प्रकाश नामधेयस्य यजमानस्य पशुपति गोत्रोद्भवस्य वरप्रसाद नामधेयस्य यजमानस्य पैडिबाल गोत्रोद्भवस्य श्रीनिवास राव श्रीमद्रत्नकुमारीनाम्याः कुटुम्बानाम् रघुरामकुमारनामधेयस्य युधिष्ठिरगोत्रोद्भवस्य धनराजनामधेयस्य गोत्रोद्भवस्य रामरावनामधेयस्य गोत्रोद्भवस्य जगन्नाथनामधेयस्य भरद्वाजगोत्रोद्भवस्य गोपालरावनामधेयस्य पराशरगोत्रोद्भवस्य कुमारनाम्याः भरद्वाजगोत्रोद्भवस्य रङ्गसत्यसूर्यनारायणरावनामधेयस्य आश्रीनाम्याः गोत्रोद्भवस्य लक्ष्मीनाम्याः गोत्रोद्भवस्य आदेशनामधेयस्य गोत्रोद्भवस्य विजयदत्ताभिरामनामधेयस्य राजगोत्रोद्भवस्य नामधेयस्य गोत्रोद्भवस्य शेखरनामधेयस्य गोत्रोद्भवस्य नामधेयस्य गोत्रोद्भवस्य नामधेयस्य गोत्रोद्भवस्य मूर्तिनाम्याः गोत्रोद्भवस्य मूर्तिनाम्याः गोत्रोद्भवस्य विश्वनामधेयस्य भरद्वाजगोत्रोद्भवस्य अरविन्दनामधेयस्य भरद्वाजगोत्रोद्भवस्य नामधेयस्य भरद्वाजगोत्रोद्भवस्य ईश्वरनामधेयस्य ईश्वरगोत्रोद्भवस्य अग्निसायनामधेयस्य भूतगोत्रोद्भवस्य आकाशश्रीनामधेयस्य धनञ्जयगोत्रोद्भवस्य जगन्नाथनामधेयस्य तिरुमलगोत्रोद्भवस्य గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టల ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ, అభిషేకం అనంతరం భక్తులచే లక్ష తమలపాకుల పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. स्वाम स्वात्रे नमः स्वाम सर्वत्र प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा भगवत्प्रियाय नमः विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योग गुरुदेव विनाय शतवार पाठ कर उपकार सुग्रीवहि कीन्हा राम मिलाय राजपद
राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। वरुणाय नमः, वायुकतवते नमः, वायुवे नमः, कौभेराज नमः, ऋक्श्रेष्ठाय नमः, ऋक्षाय नमः, गुरुदात्रे नमः, गुरुनेत्रे नमः, सत्पुरुषाय नमः, सत्पुरुषाय नमः, क्रोधाय नमः, क्रोधभक्ताय नमः, भक्तांगलोचनाय नमः, क्रोधभक्ते नमः, नमहन्ते नमः, भक्त्याय नमः, परप्रदाय नमः, भक्तमानसाय नमः, विश्वनाशाय नमः, राहुलाय नमः, धरंधराय नमः, अग्रजे नमः, ईशाय नमः, स्वाम पुण्यश्रियाय नमः, स्वाम राजसरासवे नमः, स्वाम सर्वस्वयाय नमः, ओम अप्यमेयात्मने नमः, स्वाम निरंकाय नमः। वेदासा रामपुत्रिका मेलि मुखमाहि जलविलामि गयेत यमकुबेर दिगपावे महावीर जब नाम सुनावे राम लक्ष्मण जानकी। గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు విశేష అలంకరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయ్యా చూసుకోవద్దు, అన్నప్రసాదం దగ్గర నిదానంగా రండి భక్తులు. చిన్న ప్లేట్ నుండి ఒక దగ్గర రండి, ఓపిక నిదానంగా రండి అమ్మా, తొందరగా లేదు. మీరు 1-4 సార్లు పెట్టుకోండి, కొంచెం పక్కకి వెళ్ళండి. తినేవాళ్ళు కొంచెం పక్కకి వెళ్ళండి, వడ్డించే వాళ్ళకి అర్థం ఉండదు, దయచేసి అర్థం చేసుకోండి. తినేవాళ్ళు తల పండిత కిందకి రండి, చల్లగా తినండి. వడ్డించే వాళ్ళకి అర్థం లేదొద్దు దయచేసి. ప్లేట్లు ఎవరు వృధా చేయరాదు. ప్లేట్ నుండి 2 స్తంభాల మధ్యలో వేసేయండి. అక్కడ ఉన్నటువంటి కరెంటు పోల్స్ 2 ఉన్నాయి, ఆ 2 ఉండే వాడి మధ్యలో వేసేయండి అన్న చిన్న ప్లేట్లన్నీ. సాంబార్ వేసుకోండి, వేసుకోండి, గ్యాస్ వేసుకోండి, వైట్ రైస్ వేసుకోండి, రసం కూడా వేసుకోండి. చూసుకోవద్దు, నిదానంగా రండి, చూసుకోకుండా నిదానంగా రండి. అలాగే ఈ రోజు సాయంత్రం 6 బాబాయ్ నవ్య
పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది ప్రజలొచ్చి పరీక్షలు చేయించుకున్నారు. వారికి మందులు, అద్దాలు ఉచితంగా అందజేశారు. సంస్థ ఈవో కృష్ణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం వారి సౌజన్యంతో ఈరోజు మన గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మన గూడూరు పట్టణంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని శ్రీ చాగనం గౌరీశంకర్ గారు వారి సొంత నిధులతో చాగనం లలితమ్మ భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో మొత్తము పేషెంట్లకి మనము ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దములు, మందులు, అదేవిధంగా క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేత్రాలయంలో మనం చేయించడం జరుగుతుంది. కావున గూడూరు పట్టణ పరిసర ప్రాంత మండల పరిధిలోని గ్రామాలలోని ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాగనం గౌరీశంకర్ గారు మొత్తం తమ సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చేస్తున్నారు. ప్రతి వారం కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో మనం ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. కావున నేత్ర సమస్యలతో, కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం జరపడం జరుగుతుంది. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఇప్పటివరకు 200 మంది రోగులు పాల్గొని వారికి అవసరమైనటువంటి మందులు, కంటి అద్దములు, అలాగే కంటిపొర ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. అదేవిధంగా కంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవలసిందిగా కోరుతున్నాము. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.